రోజున ప్రత్యేకంగా ఈ యొక్క 30వ గ్రాండ్ యూత్ ఫెస్టివల్ ఈ యొక్క పండుగల్లోనికి మన మధ్యకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కర్నూలు రెవరెండ్ డాక్టర్ జైకా కృష్ణ అన్నగారికి వందనాలన, అలాగే స్థానిక సంఘ కాబరి అయ్య గారికి వందనాలు. అదే రీతిగా మరి పాస్టర్ రవికుమార్ అయ్య గారికి కూడా 2 వందనాలు, అలాగే పాస్టర్ హిమాలయ గారికి కూడా 2 వందనాలు, అలాగే యూత్ డైరెక్టర్ గారు దావిరాజు గారికి కూడా వందనాలు, పాస్టర్ గారికి కూడా వందనాలు. మీ అందరికీ సంఘ పెద్దలు, సంఘ కమిటీలు, స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు అందరికీ మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నేను దినాన్ని ఎంతమంది వాక్యం విన్నారా? వెనకలో రాలేదు, వచ్చినారా? మంచిది. నిన్న దినాన మనం వాక్యం విన్నాము. ఎంతమంది అనుకుంటున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? నిన్న రాత్రి దేవుడు నీతో మాట్లాడాడు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చేతులు ఎత్తండి. నో ప్రాబ్లం. ఓ హల్లెలూయా. ఈ యొక్క యవనస్తుల కూడికలు ఏవైతే ఉన్నాయో వీటి ఉద్దేశాలు ఏంటి అంటే, దేవుడు మనల్ని ఆహ్వానించి మనతో మాట్లాడాలనేటువంటి ఆశ ఆయనకి ఎప్పుడు ఉంటున్నాడు. నేను ఎప్పుడు చెప్తాను, నిన్న దినాన్ని చెప్పాను, మనం ఎంత ఆశతో పరిగెత్తుకొని రావాలి అంట దేవుని దగ్గరికి. మనం ప్రేమించే వాళ్ళని కలుసుకునేటప్పుడు ఎట్లయితే ఆసక్తి ఉంటుందో అట్లాంటి గొప్ప ఆసక్తిని మనం కనపరచవలసిన వారమై ఉంటున్నాం. అయితే జాగ్రత్త గమనించండి, ఈ మధ్యాహ్న కాలమున మరి ఒక విషయాన్ని దేవుడు బయలుపరచడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ముందు నేను అడుగుతున్నటువంటి ప్రశ్న, ఎంతమంది వాక్యము వినడానికి నేను వచ్చానో అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు బాగానే చేతులు ఎత్తుతారు. వాళ్ళకు వచ్చే తర్వాత చేతులు ఆకలి ఇట్లా మారుస్తారు, ఇట్లా కాస్త ఇట్లా వేస్తారు, ఇట్లా కాస్త ఇట్లా కాకూడదు అనుకుంటే మీరు చక్కగా వాక్యాన్ని వినండి. తప్పకుండా నేను నిన్న మామూలుగా మాట్లాడుకుంటూ పాపం ఇమానియల్ అందరినీ చెప్తున్నాడు, అమ్మ అక్క రేపు రావాలి, తొందర రావాలంటే నేను అనుకుంటున్నా మనసులో. నేను అంటా పక్కన, అరే ఆయన ఎంత పిలిచినా కూడా వాళ్ళు వచ్చే టైంకి వాళ్ళు వస్తారు. వాళ్ళు ఎంత పోవాలనుకున్నా కూడా దేవుడు ఎప్పుడు వదలాలో అప్పుడే వదులుతాడు. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య 3 రోజుల ప్రసంగాన్ని సిద్ధపరచుకోలేదు. మనం గంట ప్రసంగాలు సిద్ధపరచుకోవడం, ఇంకో గంట ప్రసంగాలు సిద్ధపరచుకోవడం అలా చేస్తాం. యేసు ప్రభు ఏమి 3 రోజుల ప్రసంగం చెప్తాను రండి, 3 రోజుల మీటింగ్ అని చెప్పలేదు. ఒకవేళ చెప్పుంటే బహుశా అందరూ సత్తులు కట్టుకొని పోయేవాళ్ళేమో. ఆహారం లేదు, కరెక్టా కదా? కాబట్టి వచ్చేది మాత్రం